నీ పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా? నీ పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా? సంతోషం అంటే మన పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా? ఈరోజు పుట్టినరోజుని ఆలోచించి పుట్టినరోజును జరుపుకోవడానికి చాలామంది ఆశపడతారు. పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, పుట్టినరోజు అంటే చాలా సంతోషం. బాలురు మొదలుకొని పసిపిల్లలు మొదలుకొని వృద్ధులైన వారందరూ కూడా ఏం చేస్తున్నారు, పుట్టినరోజు. ఓకే, అయితే ఈ పుట్టినరోజు దేవునికి సంతోషమా సంతాపమా? సంతోషం అంటే ఆనందంగా ఉండడం, సంతాపం అంటే బాధపడ్డాడు. ఇంతకీ నేను పుట్టాను అని మనం సంతోషంగా ఉంటున్నాం. ఈరోజు నా పుట్టినరోజు అని. అయితే మన విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? ఇంతకీ ఉదాహరణకి ఏంటంటే 10th రిజల్ట్స్ వచ్చినాయండి. 10th రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యామో లేదో తెలియదు, కానీ పార్టీ చేసుకోవడానికి మాత్రం సిద్ధపడిపోయాం. అర్థమవుతుందా? ఇందుకే మార్కులు వచ్చిన తర్వాత పాస్ అయ్యామో తెలియదు, కానీ పండగ మాత్రం చేసుకోవడానికి సిద్ధపడ్డాం. తీరా చూసేసరికి ఫెయిల్ అయిపోయాం. అర్థమవుతుందా? తీరా చూసేసరికి ఫెయిల్ అయిపోయాం. అయితే మరి ఇప్పుడు పార్టీ చేసుకోవాలా, పండగ చేసుకోవాలా, సంతోషపడాలా, బాధపడాలా? ఇప్పుడు ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్స్ వస్తాయి రేపు ఎలాగో రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి నేను సంతోషపడాలి, పండగ చేసుకోవాలి కాబట్టి పార్టీకి సిద్ధపడిపోయాను, పండగ చేసుకున్నాను. అయితే అన్ని అరేంజ్మెంట్ అయిపోయినాయి, పార్టీ కూడా చేసుకున్నాం, పాస్ అయిపోయాం అనుకుని. కానీ తీరా చూసేసరికి ఏమైపోయాం, ఫెయిల్ అని వచ్చింది. ఏంటి పరిస్థితి? ఏం చేస్తారు, బాధపడతారా? ఇప్పుడు నేను పుట్టానని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ ఎన్నో, పుట్టినందుకు సంతోషం ఇంత అంత కాదండి, చాలా సంతోషం. అయితే మనం పుట్టామని సంతోషపడుతున్నాం, ఓకే. మన పుట్టుక వలన దేవుడు సంతోషపడుతున్నాడా? దేవుడు సంతోషపడుతున్నాడా? ఇది ఆలోచించాలి కదండి, అంతేనా? అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పుట్టినందుకు మాత్రమే సంతోషపడుతున్నారు, కానీ అసలు ఎందుకు పుట్టాను, ఎవరు నన్ను పుట్టించారు, ఎప్పుడు పుట్టాను, ఎప్పుడు పుట్టారు చెప్పండి, డేట్ చెప్పండి. ఎప్పుడు పుట్టారో డేట్ చెప్పండి. ఎక్కడ పుట్టారు చెప్పండి, డేట్ చెప్పేస్తాను. కానీ ఎందుకు పుట్టారు చెప్పండి, ఎందుకు పుట్టారు? చాలామందికి ఎందుకు పుట్టారో కూడా తెలియదు. ఎప్పుడు పుట్టారు అంటే చెప్తాం, పలానా డేట్ చెప్తాం, కానీ అసలు మనం పుట్టిన డేట్ నిజమేనా? మన పుట్టిన డేట్ నిజమేనా? అసలు మనం పుట్టిన డేట్ నిజమేనా? ఎప్పుడు పుట్టాం, ఎక్కడ పుట్టాం అని ఆలోచిస్తే బైబిల్లో దేవుడు యోబు గారితో మాట్లాడుతూ యోబు గ్రంథము 38వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, జ్ఞానము లేని మాటలు చెప్పి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఎవరికి? యోబు గారికి ఒక ప్రశ్న వేశాడండి. ఏం వేశాడు? నేను ఈ భూమి ఉంది కదా, ఈ భూమికి నేను పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? అంటే ఈ భూమి పుట్టలేదు కదా, ఆకాశం లేదు కదా, చంద్రుడు లేడు కదా, సూర్యుడు లేడు కదా,
అంటే ఈ భూమి లేనప్పుడు, సూర్యచంద్రులు ఆ నక్షత్రాలు లేనప్పుడు ఎవరైనా పుడతారా? పుట్టరు కదా, అంతేనా? మనిషి ఉన్నాడంటే భూమి ఉండాలి. భూమి సూర్యచంద్రులు లేనప్పుడు ఎవరు లేరు? మనుషులు లేరు. అయితే బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఈ భూమికి పునాదులు వేయలేదు, అంటే ప్రకృతిని నేను ఇంకా సృష్టించలేదు. సృష్టించినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అని ఒక ప్రశ్న వేశాడు దేవుడు. ఎవరికి? యోబుకి. అంటే ఈ భూమి పుట్టక ముందు మనం పుట్టామా? అంటే ఈ ప్రకృతి, ఈ సృష్టి లేనప్పుడే మనిషి యొక్క మనుగడ ఉందా? ఆలోచించాలి. ఎప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నాం, ఓకే, కానీ కారణం ఉండాలి కదా. ఏదో ఒక పని చేసామంటే కారణం లేకుండా చేయమనం. అన్నం తిన్నామండి, ఎందుకు తింటాం? ఎందుకు తినాలి చెప్పండి? అన్నం బతకాలి, ఆకలి వేస్తుంది కాబట్టి ఆహారం తింటున్నాం. కారణం ఉందా? కారణం ఉంది. పని చేస్తున్నాం అండి, ఎందుకు చేస్తున్నాం? జీతం కావాలి కాబట్టి పని చేస్తున్నాం. అలాగే పుట్టినరోజు చేసుకుంటున్నామండి, ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి చెప్పండి? ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడు పుట్టాం మనం? అసలు మనం జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు నిజమేనా? ఆలోచిస్తే భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో చెప్పు అన్నాడు. ఈ ప్రశ్న దేవుడు మనకి వేస్తే మనం సమాధానం చెప్పగలమా? చెప్పండి. ఈరోజు క్రైస్తవ సమాజం కానీ, బైబిల్ వింటున్న వాళ్ళు కానీ ఎలా ఉన్నారంటే, ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఏం తెలుసా? కప్పల పోటీ విన్నారు ఎప్పుడైనా మీరు? కప్పల పోటీ విన్నారా? అందరూ విన్నారా? తెలుసా? ఒక కప్పల గంట పోటీ పెట్టారంట. ఏమని? ఒక స్తంభాన్ని పెట్టి ఆ స్తంభానికి నూనె రాసి కప్పలన్నీ ఆ స్తంభం దగ్గర పెట్టి, ఈ స్తంభం పైకంటే ఎవరైతే ఎక్కుతారో వాళ్ళే విజేతలు అన్నారంట. అనేసరికి కప్పలన్నీ రెడీ అయిపోయినాయి ఆ స్తంభం ఎక్కడానికి. ఎప్పుడైతే ఇవి రెడీ అయిపోయి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాయో పక్క నుంచి కొంతమంది అన్నారంట, వీళ్ళు ఎక్కుతారు కానీ దానికి ఆల్రెడీ నూనె రాశారు కాబట్టి అది ఎక్కినా సగం లెక్కలో మళ్ళీ తిరిగి కింద పడిపోతారు అని అన్నారంట. అన్నప్పటికీ వీళ్ళు ఏం చేశారు? సర్లే అయితే నూనె రాశారంట, ఇంకా ఎక్కిన వేస్ట్ కాబట్టి అనవసరంగా ఎందుకు ప్రయాసపడి మనం మరలా తిరిగి కింద పడడం ఎందుకని చెప్పేసి చాలా కప్పలు వెనక్కి వచ్చేసి, తర్వాత ఇంకా కొంతమంది కొన్ని మాటలు చెప్పారంట. ఆ మాటలు విని వీళ్ళు ఏం చేశాయి? సరే ఎలాగో మనం పైకంటే ఎక్కినా కానీ మనం అక్కడి నుంచి జారి కింద పడిపోతాం కాబట్టి అంతవరకు ఎక్కడం దేనికి అని చెప్పేసి అవి కూడా ఎక్కడో మానేసాయి. కానీ ఒక కప్పు మాత్రం ఏం చేసిందంట? పైకంటే ఎక్కేసిందంట. ఆఖరికి ఆ ఒక్క కప్ప ఎక్కి విజేతగా నిలిచిందంట. అయితే ఇది ఎలా నెగ్గింది, ఎలా గెలిచింది అని ఆలోచిస్తే ఆ కప్పకి ఏముందంట? చెవుడు ఉందంట. ఆ కప్పకి ఏముందంట? చెవుడుదంట. అందుకే ఎవరైనా చెప్పిన ఏం చేయలేదు, అది ఈ చెప్పిన మాటలు ఏం వినలేదు. అది ఒకటి అనుకుంది, ఏమని? నేను పైకి ఎక్కాలనుకుంది కాబట్టి ఎక్కేసిందంటే. ఏమనుకుంది? నేను పైకి ఎక్కాలనుకున్నానంటే అది ఎవరు చెప్పిన మాటలో దానికి ఏమవ్వలేదు, వినపడలేదు. అలాగే ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి, క్రైస్తవుడిగా మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మన పరుగు ఎక్కడికి పరిగెట్టాలి? పరలోకానికి పరిగెట్టాలి, అంతేనా? మన విశ్వాసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మన పరుగు అది. చాలామంది ఈడ మొన్నటి వరకు అంతేనా? ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు వస్తాయి. ఇవి వచ్చినా కానీ మనం ఎలా ఉండాలి? వినపడినట్టుగా వెళ్ళిపోవాలి. ఎందుకు? ఒక ఆయన అంటాడు మంచి మాట, ఒకడు మన గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకడు మన గురించి మన వెనకాల మాట్లాడుతున్నాడంటే ఏంటి అర్థం? వాడు మన వెనకాల ఉండిపోయిన అర్థం. అంతే కదండి. వాడు ఇంకా మన వెనకాలే ఉన్నాడు, మనం వాడిని దాటుకుని ముందుకు వచ్చేసాం. అలాగే ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే, ఎవరు ఎన్ని అనుకున్నా దేవుణ్ణి విడిచిపెట్టని వారముగా మనము ఉండాలి అంటాడు. నేను సాధారణంగా ఎన్నో అంటాడు. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? పట్టించుకోవాలి. ఎందుకు? మనం వచ్చిన ఎక్కడి నుంచి? పరలోకాల నుంచి వచ్చాం. వచ్చిన మనం మరలా తిరిగి ఎక్కడ వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. అంటే ఎలా వచ్చామో ఎలా వెళ్ళాలో ఈ విషయాలను ఎక్కడ నేర్చుకోవాలి? బైబిల్లో నేర్చుకోవాలి. అందుకే బైబిల్ ఒక దేశానికి సంబంధించిందో ఒక మనిషికి సంబంధించిందో కాదు, ఇది
ఇది ప్రపంచానికి సంబంధించిన గ్రంథం బైబిల్. ఇది అర్థమవుతుందండి, మహాజ్ఞాన గ్రంథం ఇది. కొన్ని పుస్తకాలు ఉంటాయి, అవి కొన్ని సంవత్సరాలకు మాత్రమే చెందుతాయి, అంతే కదా. 10th క్లాస్ సంబంధించినవి వారికే, అలాగే ఇంటర్మీడియట్ వారికి, డిగ్రీ వారికే. ఇలా కొన్ని భాషల పుస్తకాలు ఉంటాయి చూసారు, ఆ భాష వారికే పరిమితం. అయితే బైబిల్ మాత్రం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి అవసరమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో మనం ఆలోచిస్తే యోబు గారికి దేవుడు ఒక ప్రశ్న వేసాడు, ఏమని? నేను భూమికి పునాదులు వేయబడక మునుపు నీవు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నాడు? చూడండి, అదే అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? అదే అధ్యాయము 21లో, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. చూసారా? అంటే యోబు ఎప్పుడు పుట్టేశాడు? యోబు గారి పుట్టుక ఎప్పుడు జరిగింది చెప్పాలండి? యోబు గారి పుట్టుక ఎప్పుడు జరిగింది? భూమికి పునాదులు వేయబడక మునుపే. అర్థమవుతుంది మీకు? ఈ భూమి ఎక్కడుంది అనుకున్నారు? ఈ భూమి ఎక్కడుంది? శూన్యములో ఉంది. ఎక్కడుంది ఇది? దేవుడు భూమిని శూన్యములో వేలాడదీసెను. శూన్యములో గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఏం చేస్తుంది? ఇది తిరుగుతుంది. అది అలాంటి భూమికి దేవుడు పునాదులు వేయబడక మునిపే ఎవరిని పుట్టించాడంట? యోబు గారిని పుట్టించాడా? ఎక్కడున్నాడు అయితే యోబు గారు? యోబు గారు ఎక్కడున్నారు? యోబు గారు ఒక్కడే పుట్టాడా, లేదా మనం అంతా పుట్టేసామా? ఏమండి, యోబు గారు ఒక్కడే పుట్టారా? లేదండి, ఎవరంతా పుట్టేశాం? మనమంతా పుట్టేసాం. అర్థమవుతుందా? ఎక్కడున్నాం మనమంతా? మనమంతా ఎక్కడ ఉన్నాం? కీర్తనల గ్రంథము చూడండి, అదే పక్క అధ్యాయంలో, పక్క పుస్తకం, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చాలండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం ఎవరంట? దేవుడు. అంటే దేవుడు మనకి నివాస స్థలం ఉన్నాడండి. పర్వతములు, భూమి ఇవేమీ లేనప్పుడు మనం అంతా ఎక్కడున్నాం? దేవుల్లో ఉన్నామండి. నమ్ముతారా మీరు? నిజమేనా? దేవుల్లో ఉన్నాం మనం. దేవుల్లో పుట్టేసాం మనం. నమ్మకం లేదా? చెప్పండి, నమ్ముతున్నారా? ఎలా నమ్మాలి? ఆధారం ఏంటి? రుజువులు కావాలి కదా మనకి. ఒక రుజువు కావాలంటే, దేవుని నిరూపించాలంటే, దేవుళ్ళలో మనం ఉన్నామని నిరూపించాలంటే ఎలా? ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రేమిక ఉందండి. ఆమెకు ఇప్పుడు 5 కంప్లీట్ 6లోకి వచ్చింది. 5 సంవత్సరాలకు ముందు, బాగా ఆలోచించాలి, బాగా వినాలి. 5 సంవత్సరాలకు ముందు ప్రేమిక ఎక్కడ ఉంది చెప్పాలి. నేను మీకు ప్రశ్న వేస్తున్నాను, మీరు యోబు అనుకోండి, పౌరుషం తెచ్చుకుని 5 సంవత్సరాల ముందు ప్రేమిక ఎక్కడ ఉందో మీరు చెప్పాలి. ఎక్కడ ఉంది? 5 సంవత్సరాల ముందు ప్రేమిక ఎక్కడ ఉంది? భాను గర్భంలో ఉంది. ఎన్ని నెలలు ఉంది? 9 నెలలు. కొంచెం కంగారు పడితే కొంతమంది 7 నెలలకి 6 నెలలు వచ్చేస్తారు. ఎన్ని నెలలు ఉంది? 10 నెలలు ఉందా? 10 నెలలు ఎక్కడ ఉంది భాను? ఎక్కడుంది ప్రేమిక? భాను గర్భంలో ఉంది. ఆ 10 నెలలకు ముందు భాను గర్భంలో ముందు ఎక్కడుంది ప్రేమిక? దేవుల్లో ఉందా? ఆలోచించి చెప్పాలండి. ఇది సైన్స్ అండి. ఇది అర్థం కాకే పుట్టుక పరమార్థం ఎవరికి అర్థం కావట్లేదు. చాలామంది వాడు సంవత్సరం అంతా ఎందుకు వచ్చిన జీవితం అని బాధపడతాడు. పుట్టినరోజు రాగానే అబ్బా కేకులు, పార్టీలు, ఫ్లెక్స్లు, ఏంటిది? అంతే కదండి. సంవత్సరం అంతా ఎందుకు వచ్చింది జీవితం దేవుడని దేవుడు తిట్టేవాళ్ళు ఉన్నారు. ఆ పుట్టినరోజు రాగానే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పుట్టుక పరమార్థం ఆవిడకి అర్థం కాలేదు. చూసారా? అంటే 10 నెలలకు ముందు ప్రేమిక ఎక్కడుంది? నాలో ఉందండి.
అవునా? నాలో ఉంది. నాలో నుంచి బాణువులోకి వెళ్ళింది. బాణువులో 10 నెలలు దేవుడు నిర్మాణం చేసిన తర్వాత ఆ గర్భంలోంచి ఆమె బయటకు వచ్చేసింది. నిజమేనా? నమ్ముతున్నారా? మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఎవరికి అన్నారు ఇక్కడ? పురుషులకు అంటున్నారా, స్త్రీలకు అంటున్నారా? అబ్రహాము పురుషుడా, స్త్రీయా? పురుషుడు. మరి అబ్రహాము భార్య ఎవరు? సారా. అబ్రహాము భార్య అయిన సారా ఇస్సాకును కనిలోనుందా? ఏమనుంది అక్కడ? అబ్రహాము ఇస్సాకును కనిలు, ఇస్సాకు యాకోబును కని. ఇస్సాకు భార్య ఎవరు? రెబ్కా. ఇస్సాకు భార్య అయిన రెబ్కా యాకోబును కనిలు అనాలి కదా. మరి ఇస్సాకు యాకోబుని కనడం ఏంటి? అంటే స్త్రీలకు అంటున్నారా, పురుషులకు అంటున్నారా? అంటే ప్రేమైన దేవుని పిల్లారా, ఈ ప్రపంచానికి తెలియని మానవ జన్మ పరమార్థం ఏంటి? మనుషులు నన్ను ఎవరికి అంటున్నారు? పురుషులకు అంటున్నారు. ముందు ఎవరు అంటే ముందు ఎవరిలో ఉన్నారు? వీళ్ళంతా పురుషుల్లో ఉంటున్నారు. ఇది వాస్తవమేనా? ఇది ఎంత వాస్తవమో మనమంతా ఒకనాడు ఎక్కడున్నాం? దేవుడిలో ఉన్నాం, దేవుని గర్భంలో ఉన్నాం. ఈ భూమి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టి రవ్వంతా కలుగక మునిపే మనమంతా ఎవరిలో ఉన్నాం? దేవుళ్ళో ఉన్నాం అండి. దేవుళ్ళో వచ్చాం, దేవుళ్ళలోంచి వచ్చాం. మన పుట్టుక ఎప్పుడు జరిగింది? మన పుట్టుక ఈ సృష్టి జరగక మునిపే జరిగిపోయింది దేవుల్లో. అలా జరిగిన మనం ఎలా వచ్చాం తెలుసా? ఎలా వచ్చాం మనమంతా? లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూడగలిగితే, కయీనును ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. వీళ్ళంతా మీరు చూస్తానండి, ప్రారంభంలో 23వ వచనం నుంచి ప్రారంభించి యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు అని చెప్పేసి యేసుక్రీస్తు నుంచి స్టార్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు అని చెప్పి ఆయన ఏసేపు కుమారుని ఎంచబడను, ఏసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి. అలా చదువుకుంటూ వచ్చేసరికి ఆదాము దేవునికి కుమారుడు. అంటే అందరూ ఎవరి నుంచి వస్తున్నారు? పురుషుల్లో నుంచి వస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? దేవుళ్ళ నుంచి వచ్చాం. ఇలా దేవుళ్ళలో నుంచి వచ్చినటువంటి మనము పుట్టామని సంతోషపడుతున్నాం. ఓకే, సంతోషపడండి పుట్టినందుకు, వెరీ గుడ్. కానీ మనల్ని పుట్టించిన దేవుడు సంతోషపడుతున్నాడా? ఆలోచించాడు కదండి. జీతం ఇచ్చారండి, తీసుకున్నామండి, హ్యాపీ. కానీ మనకి జీతం ఇచ్చినటువంటి యజమాని బాధలో ఉన్నాడు అనుకోండి, మనం హ్యాపీగా ఉంటామా? వాడు ఎలా ఉంటే మనకెందుకే, మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాము. నిజంగా మనస్సాక్షి ఉన్నవాడు తన యజమాని బాధపడితే తను కూడా బాధపడతాడు. మనస్సాక్షి లేని మూర్ఖులు ఏమనుకుంటారు? వాడు ఎలా పోతే నాకు ఎందుకు, నా జీతం నాకు వచ్చేది అనుకో. ఇది ఎంత వాస్తవమో. మనము పుట్టామని సంతోషపడుతున్నాం, ఓకే. కానీ మనల్ని పుట్టించిన దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఏం చేస్తున్నారు ఆయన? ఆది కాండము ముగింపు చేస్తాను. ఆది కాండము 6వ అధ్యాయము. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనమా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఏంటండి అది? దేవుడు ఏం చేస్తున్నాడు? నరులను దేవుడు చేస్తున్నందుకు హ్యాపీ బర్త్డే అని సంతోషిస్తున్నాడా దేవుడు? ఏం చేస్తున్నాడు అండి? సంతాపడుతున్నాడు అంట. సంతాపం అంటే దానికి యొక్క అర్థం బాగా, అంటే సంతాప సభలను పెడతారు చూసారా? అంటే సంతాపం అనేది వర్ణించలేనిది. అది
ఏడవడం వేరు, బాధపడడం వేరు. అయితే సంతాపపడడం అనేది మనోదుఖం. ఎలా అంటే బయటికి చెప్పలేని బాధ. అంటే దేవుడు ఎలాంటి బాధపడుతున్నాడు? బయటికి చెప్పలేని బాధపడుతున్నాడు. ఎందుకు? జంతువులు చేసినందుగా, కుక్కలు చేసినందుగా, సింహాలు చేసినందుగా, ఏమండి భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు చేసినందుకు బాధపడుతున్నాడు ఆయన? లేదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులను చేసినందుకు దేవుడు సంతాపడలేదు. కానీ ఈ భూమి మీద వాటిని ఏలడానికి చేసినటువంటి ఒకే ఒక జీవి మనిషి. ఆ మనిషి నిమిత్తం దేవుడు ఏం చేస్తున్నాడు? సంతాపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? సంతాపడుతున్నాడు. నరులను చేసినందుకు దేవుడు సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనను. బాబు ఎందుకు చేశాను, ఎవరు ఎందుకు చేశాను పొరపాటు, ఎందుకు నేను నరులను చేశానని చెప్పి ఆయన బాధపడుతుంటే భూమి మీద మనుషులు మాత్రం ఏం చేస్తున్నారు? హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సంతోషపడిపోతున్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు బాధపడితే బాధపడ్డాడు, మేము సంతోషంగా ఉంటాం అనొచ్చా? ఏమండి అంటున్నారా? దేవుడు బాధపడితే బాధగా ఉంటాం మాకు ఎందుకు చెప్పండి, మేము సంతోషంగా ఉన్నాము అని అనొచ్చా? ఏమండి? పాత నిబంధనలో అలా అన్నాడు అనుకుందాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏమైనా రాయించాడు చూద్దామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం పిల్లలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయినా. 7వ వచనం చూడమ్మా. 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఏమన్నా ఇదేంటిది? చింత. ఆయన మిమ్మును గురించి ఏం చేస్తున్నాడు? చింతించుచున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? చింతపడుతున్నాడా? దేవుడేమో పైనుండి మనల్ని కన్నందుకు చింతపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? సంతోషపడుతున్నాం. సంతోషపడడంలో తప్పులేదండి. కానీ దేవుడు సంతోషపడినప్పుడు మనము సంతోషపడాలి, అంతే కదా? దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనల్ని కన్నందుకు సంతోషించాలి. కానీ మనం దేవుణ్ణి పట్టించుకోకుండా మన సంతోషం మనదే అన్నట్టుగా మనం సంతోషపడకూడదు, అంతే కదా? మనల్ని కన్నది ఎవరు? దేవుడు కన్నాడండి. తల్లి గర్భములో మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడు. అందుకే యోగు గారు అంటారు, మీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి అంటాడు. లేదండి మా అమ్మ నన్ను కన్నదన్నాను అనుకోండి, మా అమ్మాయి నన్ను కన్నదండి, మా నాన్నే నన్ను కన్నారన్నాను అనుకోండి, గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రుల మీద యుద్ధం చేయాలి. నా కాళ్ళు లేకుండా ఎందుకు కన్నావు నువ్వు అని అడగొచ్చు కదా. మరి నాకు కళ్ళు లేకుండా ఎందుకు కన్నావు నువ్వు అని అడగొచ్చు కదా. తల్లిదండ్రులు ఒకవేళ గర్భములో నిర్మిస్తే ఎందుకు అడగడం లేదు? అంటే తల్లి గర్భములో నిర్మాణం చేస్తున్నది ఎవరు? దేవుడు అని నిరూపించడానికి ఈ అవయవాల లోపాన్ని దేవుడు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? కళ్ళు లేని వారుగా, కాళ్ళు లేని వారికి ఎందుకు పుడతారు అనుకున్నారు? ఒరే, మిమ్మల్ని కలుగు చేస్తుంది మీ తల్లిదండ్రులు కాదురా, నేనే మిమ్మల్ని మీ తల్లి గర్భములో నిర్మాణం చేస్తున్నాను అని మనకి చెప్పడానికే దేవుడు వాళ్ళని పుట్టిస్తున్నాడు. అందుకే యేసుప్రభువుని అడుగుతారు, వాళ్ళు శిష్యులు వచ్చి అడుగుతారు, ఏమండి మీరు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం మీరు తల్లిదండ్రులా, లేదా వీడు పాపం చేశాడా అని అడిగితే అప్పుడు యేసుప్రభువు ఏమంటారు తెలుసా? వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఏ పాపం చేయలేదు, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలి కాబట్టి వీడు గుడ్డివాడికి పుట్టాడు, అంతే కదండి. ఒకవేళ అందరూ కూడా ఏ అవయవం లోపం లేకుండా పుట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది? నన్ను మా అమ్మగా అన్నది, మా నాన్నగా అన్నాడు, దేవుడు లేడు, దేవుడు లేదని సవాల్ చేస్తారు. ఆ సవాల్ చేసే అవకాశం దేవుడు మనిషికి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో నిర్మిస్తున్నది ఎవరు? దేవుడే. ఇది కాదనే వాడు ఈ భూమి మీద ఎవరు లేరు కూడా. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, దేవుడేమో మన గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడండి. మరి ఆయన చింతించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన సంతోషపెట్టాలంటే ఏం చేయాలి మరి? అవునా?
ఆయన సంతోషపెట్టాలి ఏం చేయాలి? అందుకే ఈ భూమి మీద దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో తెలియపరచడానికి ఒక వ్యక్తి పుట్టాడు. ఈ భూమి మీద మనుషులందరూ దేవుణ్ణి బాధ పెడుతుంటే ఒక వ్యక్తి మాత్రం ఈ భూమి మీదకి వచ్చి ఆ దేవుని సంతోష పెట్టగలిగాడండి. ఎవరు ఆయన, ఎలా దేవుని సంతోష పెట్టాడు అని ఒకసారి మనం ఆయన జీవితంలోనికి వెళ్ళి చూస్తే మనం కూడా దేవుణ్ణి సంతోష పెట్టగలిగాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు దేవుడు ఆనందిస్తున్నాడు? యేసుక్రీస్తునందు దేవుడు. ఆదాము పుట్టిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చింతలోనికి వెళ్ళిపోయాడు, బాధలోనికి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా దేవుని సంతోషపెట్టాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన ఎవరిలో లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడో అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. బా, అంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుణ్ణి సంతోషపెట్టాడా? అవునండి. మరి యేసుక్రీస్తు ఎప్పుడైనా తన శిష్యులతో కానీ ఏమన్నా ఆయన బ్రతికినటువంటి కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన పుట్టినరోజు చేసుకున్నాడా? అలా ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఇప్పుడు బైబిల్లో రాయబడిందా? లేదండి. అంటే మనకు అర్థం కావడం చెప్తా, అంటే దేవుణ్ణి సంతోషపెట్టిన వారేమో పుట్టినందుకు వారికి ఏం లేదు, సంతోషం. కానీ దేవుణ్ణి సంతోష పెట్టని వారు మాత్రం పుట్టినందుకు చాలా సంతోషపడతారు. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన ఎలా దేవుని సంతోషపెట్టగలిగాడు, ఏం చేస్తే దేవుని సంతోష పెడతాడు అంటే యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నారు? ఆయన నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం అనగా ఇష్టం, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చితమే. అంటే యేసుక్రీస్తు వారి ఎడల ఈ దేవుడు సంతోషపడ్డాడు కదా. ఎలా దేవుడిని యేసుక్రీస్తు సంతోషపెట్టాడో మనం చదివితే చూడగలిగితే యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంట? ఆయన నేను నా ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి రాలేదు, కానీ నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తామో అప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తాడు. అప్పుడు దేవుడు మన గురించి కూడా ఏం చెప్తాడు? ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను చెప్తాడు. అనగా ఏమైనా ఎవిడెన్స్ ఉందా అలా చెప్తాడని? ఉందండి. యోబు గ్రంథంలో మీరు చదివితే అంటాడు దేవుడు, నా సేవకుడైన యోబు గురించి నీవు ఆలోచించావా అంటాడు సాతానుతో. అంటే దేవుని గురించి ఎవరైతే గొప్పగా బతుకుతారో వాళ్ళందరి గురించి దేవుడు దేవదూతల ముందు చెప్పుకుంటాడండి. అంతే కదండి. తనకు పుట్టినటువంటి కొడుకు కానీ కుమార్తె కానీ ఒక మంచి వ్యక్తిగా సమాజంలో ఉన్నప్పుడు ఆ తండ్రి చెప్పు కూడా ఉన్న వాళ్ళతోటి, చూసారా నా కుమార్తె, చూసారా నా కొడుకు అని. ఇది ఎంత వాస్తవమో, దేవుని కోసం మనం బ్రతికితే, దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద మనం నెరవేరిస్తే మన గురించి కూడా దేవుడు దేవదూతలతో చెప్పుకుంటాడు. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు ఎలా దేవుని సంతోషపెట్టగలిగాడంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలడు. మరి ఏంటి దేవుని ఇష్టం? ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఏంటవి? దేవునికి ఇష్టం. చాలా మాటలు ఉంటాయండి దేవునికి ఇష్టమైనవి.
మీరు సత్యమునకు లోబడి జీవించండి. మీరు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించండి. అర్థమవుతుందండి? అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ముగించేస్తాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితనే. చాలండి. యేసుక్రీస్తుకి దేవుడు ఏమిచ్చాడు? ఆలోచించాలండి. యేసుక్రీస్తు దేవుడికి ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు యేసుక్రీస్తుకి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏంటా పని? భూమి మీదకి రావడం, దేవుణ్ణి బయలుపరచడం, దేవుడు చెప్పినట్లుగా సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేవడం దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన పని. అర్థమవుతుందండి? ఏంటి యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చిన పని? మళ్ళీ ఆలోచించాలండి, మళ్ళీ వినాలి. ఏంటి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన పని ఏంటి చెప్పండి. ఏం పని ఇచ్చాడు? భూమి మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి వీళ్ళందరూ నా పిల్లలని వారికి చెప్పాలి. చెప్పిన తర్వాత నేను ఎవరినో, ఎక్కడ ఉంటానో, ఎలా ఉంటానో ఇవన్నీ ఈ భూమి మీద ఉన్న వారందరికీ నువ్వేం చేయాలి? బయలుపరచాలి. అర్థమవుతుందా? ఇవన్నీ చేసి నువ్వు మరణించి వాళ్ళ పాపముల నిమిత్తమై నీవు మరణించి తిరిగి లేచి మరలా తిరిగి నీవు నా యొద్దకు రావాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయకూడదు? పాపం చేయకూడదు. ఇది దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి పని. కాబట్టి ఇది యేసుక్రీస్తుకి దేవుడిచ్చిన పని అయితే, ఇది దేవుని ఇష్టమైతే ఆ ఇష్టాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? నెరవేర్చాడు. యేసుక్రీస్తు కూడా మనలాంటి మనిషేనండి. ఆయన కూడా మనలాంటి కోరికలు ఉన్నాయి. ఓకేనా? ఆయన కూడా అవసరమైతే మనలానే పెళ్లి చేసుకుని పిల్లలు కనొచ్చు. కానీ ఆయన ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు? తండ్రి చిత్తాన్ని. దేవుడికి ఇష్టం ఇది. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఇష్టాలను పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఏం చేశాడు? సంపూర్ణంగా నెరవేర్చాడా? సగం పనులుగా నెరవేర్చాడు. సంపూర్ణం అంటే దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన పని ఏంటి చెప్పంటారా? ఇదిగో యేసు చనిపోతూ ఒక సిలువలో ఒక మాట పలికాడు. ఏం పలికాడు? నేను దప్పుకొని ఉన్నాను. కాబట్టి ఇంకొక క్షణంలో ఆయన ప్రాణం విడిచేస్తాడు. దప్పుకొనాలా? దాహం వేసిందా? ఆల్రెడీ ఆయన చనిపోవాలనే వచ్చాడు భూమి మీదకి. కానీ ఎందుకు మరలా దాహం అడిగాడు? అక్కడ మీరు ఆలోచిస్తే లేఖనము నెరవేరు నిమిత్తం అంటది. ఏంటి? లేఖనము నెరవేరాలంటే ముందు ప్రవక్తలు చెప్పిన లేఖనాలు ఏమవ్వాలి? నెరవేరాలంటే యేసుక్రీస్తు ఆ సిలువలో ఆ మాట పలకాలంటే ఆయనకి దాహం వేసి కాదు, బ్రతకాలని కాదు. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో ఒక్క పొల్లు కూడా ఆయన ఏం చేయలేదు? తప్పించలేదు అన్నమాట. సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచేసాడు. అందుకు దేవుడు ఏమన్నాడు? ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి మనం ఏం చేయాలండి? మనము కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టలుగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు తన అడుగు జాడలందు మనం నడవాలనే ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు అంటాడు దేవుడు. అర్థమవుతుందండి? ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. చూసారా? ఏంటంట? మనము ముందుగా సిద్ధపరిచిన, మనము ఏంటంట? మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అనగా సత్యం అనగా వాక్యము. వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. వాక్య సంబంధమైన క్రియలు అంటే వాక్య ప్రకారంగా మనము జీవించడము. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు. ఇవన్నీ ఏంటివన్నీ? వాక్య సంబంధమైన క్రియలు.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏంటివన్నీ? వాక్య సంబంధమైన క్రియలు. ఈ వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. ఈ వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలని దేవుడు మనల్ని ముందుగా సృష్టించాడు. అర్థమవుతుందండి? ఎందుకు పుట్టించాడు మనం దేవుడు? వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి. అర్థమవుతుంది? ఎందుకు పుట్టారు చెప్పండి. ఇప్పుడు ఎందుకు పుట్టారు? ఎందుకు పుట్టారు? వాక్య సంబంధమైన క్రియలు, వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని అనేకులకు ప్రకటించి దేవుణ్ణి ఇష్టాన్ని నెరవేర్చడానికి మనము ఈ భూమికి వచ్చాము. అర్థమవుతుందా? ఎప్పుడు పుట్టాం మనం? చెప్తారు ఎప్పుడు పుట్టారో? ఎప్పుడు పుట్టాం? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు? నాది ఆగస్ట్ 25 అండి అని నేను చెప్పలేను. ఒకప్పుడు అనుకున్నాను ఇదే అనుకుని, కానీ ఇప్పుడు నేను ఎందుకు? బైబిల్లో చెప్పాడు దేవుడు, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మనంతా పుట్టేసాం. ఎప్పుడు పుట్టాం మనం తెలియదు, కానీ ఇది అనుకుంటున్నాం అంతే. ఓకే, కానీ ఎందుకు పుట్టాం? ఎందుకు పుట్టాం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తేనే దేవుడు మన యందు సంతోషిస్తాడు. అలా సంతోషించినప్పుడు మనం ఏం చేయాలి? మనం పుట్టినందుకు కూడా మనం సంతోషపడాలి. అలా కాకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ దేవుని ఇష్టాన్ని మనం ఒకవేళ నెరవేర్చకపోతే, యేసుప్రభు యోధా విషయంలో ఒక మాట అంటాడండి. ఏమన్నాడు తెలుసా? వీడు పుట్ట ఉండని ఎడల మేలు కదా. యోధాలా మనం ఒకవేళ యేసుక్రీస్తుని అమ్మేసి మనకు మనమే ఉరుపుని తెచ్చిపోతే, మనం పుట్టకపోతే మేలు. అర్థమవుతుందా? దేవుని కోసం బ్రతకకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఒకవేళ మనం చనిపోతే, అసలు మనం పుట్టకపోతేనే మేలు అన్నాడు. మనం పుట్టేసాం కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, తెలియని వారు అనేకులకు ప్రకటించాలి. అలా ప్రకటిస్తేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అలా ఉంటేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. కాబట్టి విన్న మీరంతా కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రార్థన చేస్తున్నాను.